ఎప్స్టీన్ ఫైల్స్ ప్రపంచం మొత్తం మాట్లాడుతుంది. అమెరికాలో రిలీజ్ అయిన ఈ ఫైల్స్ గురించి ప్రపంచం మొత్తం మాట్లాడుతుంది. మన దేశం కూడా మాట్లాడాలి కాబట్టి మన దేశంలో ఉన్న అక్కడక్కడ కొంతమంది సన్నాయి నొక్కులు నొక్కుతుంటే ఏకంగా రాహుల్ గాంధీ లాంటి వాళ్ళు పార్లమెంటులో నిన్న విచ్చలవిడిగా ఈ ఎప్స్టీన్ ఫైల్స్ గురించి మాట్లాడిన తంతు ఏదైతే ఉందో దాంతో యావత్ భారతావని నిజంగా ఈరోజు సిగ్గుతో తలదించుకునేలాగా ఉంది. ఎందుకు ఇలా అనాల్సి వస్తుంది అంటే పార్లమెంట్లో తన ఫైట్ పెంచుకోవడానికి, పార్లమెంట్లో తన ఇమేజ్ పెంచుకోవడానికి ఇన్నాళ్ళు భారతదేశంలో ఉన్న అనేక సమస్యల మీద గళం విప్పని రాహుల్ గాంధీ గారు తన యాటిట్యూడ్, తన ఆహార్యం, తన హావభావాలు, తను ప్రదర్శించిన తీరు, తాను చెప్పిన ఎంఏఏ మోడల్ ఆఫ్ కుస్తీ పోటీలు, అదేవిధంగా ఆయన చెప్పిన ఇంకా అనేక రకాలు. ఒకసారేమో నరవాణి పుస్తకం అని తీసుకొచ్చారు. ఆ నరవాణి పుస్తకానికి సంబంధించి కొన్ని రోజులు అడావుడి చేశారు. ఆ పుస్తకానికి సంబంధించి మళ్ళీ దాన్ని పక్కన పెట్టారు. దేశ భద్రత అంతా ఆ పుస్తకంలోనే ఉంది అని చెప్పారు. టార్గెటెడ్గా మోడీ టార్గెటెడ్గా, ఎన్డీఏ టార్గెటెడ్గా దేశంలో ఉన్న అనేక సమస్యల గురించి మాట్లాడవచ్చు. కానీ దేశంలో మోడీయే సమస్య, మోడీ ఒక్కడు పక్కకు తప్పుకుంటే చాలు, మోడీ లేకపోతే చాలు అంటూ రాహుల్ గాంధీ మాట్లాడిన, రాహుల్ గాంధీ చేసిన దాడి ఏదైతే ఉందో అది యావత్ భారతదేశం చూసింది. ఇది ఒక రకంగా ఈర్ష్య, అసూయలతో కూడిన ఫైట్ లాగా కనిపించింది తప్పితే దేశం కోసం మాట్లాడినట్టు ఎక్కడ కనిపించలేదు. దేశ భద్రత విషయంలో, దేశ గౌరవాన్ని కాపాడుకునే విషయంలో, దేశ ప్రధానిని కాపాడుకునే విషయంలో, దేశాన్ని కాపాడుకునే విషయంలో ప్రతిపక్షంలో ఉన్న పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సంయమనంగా ఉండాలి. భారత మాతని ఈరోజు కాపాడుకోవాలి, భారత మాతని అమ్మేశారు అంటూ లాంటి తీవ్రమైన, ఘోరమైన మాటలు రాహుల్ గాంధీ ఏదైతే మాట్లాడారో నిజంగా అషేమ్డ్ ఫర్ దట్.